ఇంటి నుంచే ఎన్యూమరేషన్ ఓటరు జాబితా సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా జూన్ 25 నుంచి ఇంటింటికి ఎన్యూమరేషన్ పత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఓటర్లు తమ వివరాలు ధృవీకరించుకోవడానికి బిఎల్ఓల బూత్ లెవెల్ అధికారుల కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా ఎన్నికల సంఘం ఆన్లైన్లో ఎన్యూమరేషన్ ఫారం నింపి సమర్పించే అవకాశం కల్పించింది. ప్రత్యేకించి ఉద్యోగులు, విద్యార్థులు, ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లకు ఈ విధానం ఉపయుక్తంగా ఉంటుంది. అయితే ఆన్లైన్లో ఈ ఫారం సమర్పించాలంటే ఓటరు ఐడి కార్డు, ఆధార్లో పేరు ఒకే విధంగా ఉండాలి. ఓటర్ ఐడికి ఆధార్ను అనుసంధానించి ఉండాలి. లేకుంటే ఫారం 8 పూర్తి చేసి అనుసంధాన ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. మొదట భారత ఎన్నికల సంఘం అధికారిక వెబ్సైట్ voters.eci.gov.in లోకి వెళ్ళాలి. మొదటిసారి వినియోగించే వారు మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇప్పటికే ఖాతా ఉన్నవారు మొబైల్ నెంబర్, పాస్వర్డ్ నమోదు చేసి ఓటీపీ ద్వారా లాగిన్ కావాలి. వెబ్సైట్ హోమ్ పేజీలో ఎడమవైపు ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్, సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ అని 2 ఐచ్ఛికాలు కనిపిస్తాయి. రెండోది క్లిక్ చేసి రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం, 2002 పోలింగ్ బూత్ నెంబర్, క్రమ సంఖ్య వంటి వివరాలు సేకరించి సిద్ధంగా ఉంచుకోవాలి. అనంతరం హోమ్ పేజీలో ఫిల్ ఎన్యూమరేషన్ ఫామ్పై క్లిక్ చేసి రాష్ట్రాన్ని ఎంపిక చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్న ఓటర్ ఐడి నెంబరు వెరిఫై చేసుకోవాలి. అప్లికేషన్ సమర్పించేందుకు ఆప్షన్లు 4 విభాగాలుగా ఉంటాయి. మొదటిది 2002 ఎస్ఐఆర్లో పేరు లేని వారికి, రెండోది 2002లో తల్లిదండ్రులు, తాత ముత్తాతల వివరాలు ఉన్న వారికి, మూడోది 2025-26 ఓటరు జాబితా కోసం. ప్రస్తుతం తెలంగాణకు ఈ ఆప్షన్ వర్తించదు. నాలుగోది ఎలాంటి పాత వివరాలు అందుబాటులో లేని వారు ఎంచుకోవాలి. అనంతరం ప్రస్తుత మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, తల్లిదండ్రులు, భార్యాభర్త ఓటరు ఐడీల నెంబర్లు నమోదు చేయాలి. అలాగే దరఖాస్తుదారుడి పాస్పోర్ట్ సైజు ఫోటో అప్లోడ్ చేయాలి. నమోదు చేసిన వివరాలు సరిచూసుకున్న అనంతరం సబ్మిట్ బటన్ నొక్కాలి. ఆపై ఈ సైన్ ప్రక్రియ కోసం ఆధార్ నెంబరు నమోదు చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే ఎన్యూమరేషన్ ఫామ్ సమర్పణ విజయవంతం అవుతుంది. చివరగా రసీదును డౌన్లోడ్ చేసుకొని బిఎల్ఓకు సమర్పించాలి.